ఆంజనేయ స్వామి సుదర్శన చక్రాన్ని ఎందుకు మింగేశాడో మీకు తెలుసా? ఒకసారి గరుడ శ్రీకృష్ణుడితో భూమి మీద నాకన్నా వేగంగా వెళ్లే ప్రాణి ఉందా కృష్ణ అని అడుగుతుంది. ఆ పక్కనే ఉన్న సుదర్శన చక్రం ఈ లోకంలో నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఉందా అని ప్రశ్నిస్తుంది. ఇదంతా విన్న సత్యభామ త్రేతాయుగంలో మీ భార్య సీతాదేవి కదా, నేను సీత కంటే అందంగా ఉన్నాను కదా అని అంటుంది. వీళ్ళ మాటలు విన్న కృష్ణుడు ఎలాగైనా వీరి అహంకారాన్ని అణిచివేయాలి అని గరుడకి ఒక ప్రదేశం గురించి చెప్పి అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, తన కోసం సీతారాములు ద్వారకలో ఎదురు చూస్తున్నారు అని చెప్పమని పంపిస్తాడు. అలాగే సుదర్శన చక్రాన్ని ద్వారం దగ్గర కాపలాగా ఉండు, ఎవరు వచ్చినా లోపలికి పంపవద్దు అని ఆదేశించి సత్యభామతో సీతాదేవిలా తయారు అవ్వమని చెప్తాడు. కృష్ణుడు చెప్పిన ప్రదేశంలో హనుమంతుడు ఉంటాడు. అక్కడికి చేరిన గరుడ సీతారాములు నీ కోసం ద్వారకాలో ఎదురు చూస్తున్నారు అని చెప్తాడు. దాంతో హనుమంతుడు గరుడు కన్నా 1000 రెట్ల అధిక వేగంతో రామునిలా ఉన్న శ్రీకృష్ణుడి దగ్గర వాలిపోతాడు. అప్పుడు కృష్ణుడు ద్వారం దగ్గర నిన్ను ఎవరు ఆపలేదా హనుమా అని అడుగుతాడు. ఒక చక్రం ఆపింది స్వామి, దాంతో యుద్ధం చేస్తే మిమ్మల్ని కలవడం ఆలస్యమైపోతుంది అని దాన్ని మింగేశాను అని అంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన సత్యభామను హనుమంతుడు చూసి ఈ చెలికత్తె ఎవరు స్వామి, సీతమ్మ ఎక్కడా అని అడుగుతాడు. ఇలా శ్రీకృష్ణుడు హనుమ ద్వారా ఒకేసారి 3 కళ్ళు తెరిపిస్తాడు. ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.